విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి ఇవాళ పిసిసి కార్యదర్శి దాకా ఎదిగారు. ఎట్లా సాధ్యమైంది అసలు ఇది? రైతు కుటుంబంలో పుట్టినట్టు నేను ముందే చెప్పాను. రైతు అనేటోడు దేశానికి అన్నం మీరు వ్యవసాయం చేసి సంపాదించిరా, సెటిల్మెంట్లు చేసి సంపాదించిరా? సెటిల్మెంట్ అనేది ఒక ఊసే ఉండదు గజ్జి భాస్కర్ దగ్గర. మీరు బాగానే చేస్తారట కదా సెటిల్మెంట్లు. చూపించండి ఒకటి. గజ్జి భాస్కర్ సెటిల్మెంట్ చేస్తున్నట్టు ఎవరు నమ్మరు, చాలా మంది అంటారు. సరే చెప్పండి, ఇప్పుడు ఏ కార్లు వచ్చారు మీరు? ఏదో చిన్న కార్లు వచ్చిన. మీ ఇంట్లో కూడా చాలా కార్లు ఉంటాయట కదా, పెద్ద పెద్ద కార్లు. ఇవాళ కొత్తగా ఉండడం ఏంటండి? సరే మీరు ఏం చదువుకున్నారన్నా? ఎంబీఏ కంప్లీట్ అయిపోయినా. ఎక్కడ చేసిరన్నా? ఎంబీఏ జేఎన్టీయూ. సెయింట్ మేరీస్. ఆ తర్వాత కూడా మీరు నేను ముంబైలో ఉద్యోగం చేసిరట, నిజమేనా? నేను తెలుసుకున్నా. అవును, ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం పోయింది. ముంబైలో ఫుట్పాత్ మీద బొమ్మలు అమ్ముకున్నారని తెలుసు, నిజమేనా అనేది? సరే ఎందుకన్నా మరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాలనిపించింది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు? కాంగ్రెస్ అంటే మా ఫ్యామిలీ కాంగ్రెస్ పెట్టారు. పార్టీ కోసం దాదాపు మీరు 15 ఏళ్ళుగా మీరు కష్టపడుతున్నారు. అనేక కేసులు ఎదుర్కొన్నారు, అనేక సార్లు అరెస్ట్ అయ్యారు, ఎంతో కష్టపడ్డారు. ఎందుకు మరి మిమ్మల్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తలేదు? యాక్చువల్గా 15 ఏళ్ళు కదా, 25 ఏళ్ళ నుంచి ఉంటుంది. అంటే చిన్నతనం నుంచి చూస్తున్నాను. మమ్మల్ని గుర్తించకుండా నేను పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మీకంటే చోటా నాయకులు, మీకంటే జూనియర్లకు మీ నియోజకవర్గంలోనే చాలామంది, ముఖ్యంగా రెడ్లకు పార్టీ అధికారంకి వచ్చినాక పదవులు ఇస్తుంది. మీలాంటి నేతలకు ఎందుకు ఇస్తలేదు? ఇస్తుంది, మనం ఎందుకు తొందరపడాలి? ఇప్పుడు ఒక మధు యాష్కి గౌడ్ గారు కనుక ఇవాళ ప్రభుత్వంలో ఒక కీలక స్థానంలో ఉంటే కనుక గజ్జి భాస్కర్ యొక్క ప్రాధాన్యత, గజ్జి భాస్కర్ యొక్క ప్రభుత్వంలో స్థానం వేరే రకంగా ఉండేది అని అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఆబ్వియస్లీ అనుకోవచ్చా? అనుకోవచ్చు. మధు యాష్కి గారి సపోర్ట్ లేకపోవడం వల్లనే ఇవాళ. మధు యాష్కి సపోర్ట్ లేదని అంటలేదు. మీరు నమ్ముకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మీరు నమ్ముకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళెవరు కూడా మీకు అంత సహాయం చేయట్లేదు పదవి తెచ్చుకోవడంలో అని అంటే సమస్య అది రాంగ్. అది ఈ రోజు గజ్జి భాస్కర్ అన్న వ్యక్తి, అట్లాంటప్పుడు మీకు పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు చెప్పండి డైరెక్ట్ గా? పదవి రాకుండా అడ్డుకునేది సమస్యని లేదండి. ఇంత సర్వీస్ చేసేటువంటి గజ్జి భాస్కర్ ఎందుకు రాజకీయంగా బ్రేకులు పడుతున్నాయి? మరి బ్రేక్ అనే సమస్యనే లేదండి. నేను ఇప్పటికి కూడా వాసం కాంగ్రెస్ పార్టీలో. సరే ఈ యాదవ కమ్యూనిటీ నుంచి ఏమన్నా పదవులు ఇస్తే గజ్జి భాస్కర్ పేరు పరిశీలన ఉంటుందా? ఉంటుంది, కంపల్సరీ, ఆబ్వియస్లీ. మీరేమైనా రిక్వెస్ట్ చేసిరా ముఖ్యమంత్రి గారికి? ముఖ్యమంత్రి మైండ్ లోనే ఉన్నామండి మేము. గజ్జి భాస్కర్ అంటే ఒకప్పుడు పెద్ద ఫైర్ బ్రాండ్, ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్ అయినట్టున్నాడు. ఫైర్ బ్రాండ్ ఏముంటుందండి? తప్పు చేసి ఎవరినైనా కానీ నిందిస్తా. గతంలో 60 ఏళ్ళు మీరే ఉన్నారు, ఈ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళే ఉన్నారు అధికారంలో. ఇదే మూసి నిర్వాసితులు ఎవరైతే మూసి చుట్టుపక్కల ఎవరైతే ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అది మూసి పక్కకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీరు చూపించండి, ఎక్కడ ఇళ్ల పక్కకు పట్టాలు ఇచ్చారు. చూపెడతాను, చూపించండి. మీరు చూపెడతాను. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో 100 రోజుల్లోనే నెరవేరుస్తా అన్నారు. ఇప్పటికి ఏడాది అప్పుల కుప్పలాగా 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన కేసీఆర్ సీదా తెలంగాణ తల్లిని చేసిరు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పటికీ కూడా ఒక తెలంగాణ ప్రైడ్ ను సూచించేటువంటి విధంగా లేకుండా ఎటువంటి ఒక హస్తం గుర్తుపెట్టేసి మీరు ఒక తెలంగాణ తల్లిని కొత్తగా తయారు చేసిరని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? వాళ్ళకి ఏం పని పాటలేదు విమర్శించుకోవడం. ఎందుకంటే అసలు తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లిని మన తెలంగాణ సంస్కృతిగా డిజైన్ చేయడం జరిగింది. అన్నా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్నా చెప్పండి. నేను కొంతమంది నేతల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి ఒక సింగిల్ లైన్ లో ఒక ఆన్సర్ ఇవ్వండి అన్న, మీ ఒపీనియన్. మధు యాష్కి గౌడ్, సౌమ్యుడు, రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్, హరీష్ రావు మటలకారి, కేసీఆర్ అబోధాల పుట్ట, కేటీఆర్ ట్విట్టర్ అంటారు కదా, ట్విట్టర్ పిట్ట, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుభవశాలి, మీ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అయోమయం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంచి ఒక వక్త,
హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పిసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి గజ్జి భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలపైన, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకోబోయే నిర్ణయాలపైన మనం వారితో చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా అన్న? సూపర్. ఎట్లా ఉన్నారు? మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సూపర్ ఉన్నారు. ఏంది ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఇదే తీరు ఉంటాం మేము ఎప్పుడైనా కానీ. ఉమ్. ఇలా ప్రభుత్వం ఉందని జబ్బలు తెరుచుకోలేము, ప్రభుత్వం లేదని జబ్బలు కింద కలుసుకున్నాం. ఒకటే తీరు ఉంటాం మేము ఇప్పుడు. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి ఇవాళ పిసిసి కార్యదర్శి దాకా ఎదిగారు. ఎట్లా సాధ్యమైంది అసలు ఇది? రైతు కుటుంబంలో పుట్టినాడు మీరు ముందే చెప్పారు. ఉమ్. రైతు అనేటోడు ఎవరు? దేశానికి అన్నం పెట్టి, దేశానికి అన్నం పెట్టేటోడు కంపల్సరీగా ఎదగొచ్చు కదా, అంచెలంచెలుగా ఎదగొచ్చు. సో మేము రైతు కుటుంబంలో పుట్టినంత మాత్రాన మేము రాజకీయంగా ఎదగాలని లేదు కదా కంపల్సరీ. సో దేశానికి అన్నం పెట్టే రైతే కంపల్సరీ రాజు. అందుకోసమే ఈ అంచెలంచెలుగా ఎదగడానికి కారణం ఆ రైతు ఒక బిడ్డనై ఎదిగిన. అంతేనా? లేకపోతే బాగా మీకు 100 ఎకరాల ఆస్తులు ఉన్నాయి, 100 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి, పెద్ద భూస్వామి అని నేను విన్నాను. నిజమేనా అన్న ఇది? మా తాత భూస్వామి, మా తాతకు భూములు ఉన్నాయి, మా తండ్రికి భూములు ఉన్నాయి. మా తాత, మా ముత్తాత మా తాతకి ఇచ్చిండు. మా తాత కొన్ని సంపాదించిండు. గజ్జి స్వామి అంటేనే ఒక మంచి పేరున్న వ్యక్తి. నీతి నిజాయితీతో కష్టపడి రైతాంగం మీద సంపాదించిన భూములు ఉన్నాయి. అది ఎక్కడొక్కడో మారుమూల గ్రామంలో సంపాదించాలి. ఉన్న హైత్ నగర్లోనే సంపాదించాలి. ఒక గజ్జి ఫ్యామిలీ అంటేనే ఒక ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ. సో అది కష్టపడి సంపాదించిన భూమి. సో ఆయన సంపాదించిన భూమి మా తండ్రులకు ఇచ్చారు. మా తండ్రులు కూడా దాన్ని కాపాడారు. మా తండ్రులు కాపాడారు, మాకు ఇస్తున్నారు, మేము కాపాడుతున్నాం. అట్లా ఒక 4th జనరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది 5th జనరేషన్ వస్తుంది. అయినా మేము కాపాడుకుంటున్నాం. ఎందుకంటే రైతులో పుట్టినాం కనుక, మట్టిలో పుట్టిన మాణిక్యాలక మేము ఉన్నాం కనుక, ఆ మట్టి విలువ తెలుసు కనుక మేము అవి కాపాడుకుంటూ వస్తున్నాం కనుక మాకు భూములు ఉన్నాయని అహంకారం లేదు, భూమి లేదని అది లేదు. మేము ఏది ఉన్నా కానీ రైతు బిడ్డలేక బతుకుతున్నాం. ఇలా రైతు బిడ్డలేకనే ఉన్నాం. ఈ రోజు కూడా నేను రైతునే, ఇప్పటి కూడా నేను రైతునే, నేను ఇప్పటి కూడా పండిస్తున్నా. ఎన్ని ఎకరాలు ఉంటాయన్న మామూలుగా? ఏముంటది బాస్, మాకు సంబంధించింది అయితే కాదు కదా, మా తండ్రి గారికి అంటే సంబంధించింది. మీరేం సంపాదించలేదా? అది మాకు ఏదో చిన్న 5-6 ఎకరాలు ఏదో సంపాదించుకుని ఏదో పొలం చేసుకుంటున్నాం మేము కూడా మళ్ళీ ఇక్కడ. అట్లా ఇప్పుడు మీరు రైతు అని చెప్పాలా లేకపోతే రాజకీయ నాయకుడు అని చెప్పాలా? రైతనే చెప్పుకుంటా, నేను గర్వంగా చెప్పుకుంటా, రైతనే చెప్పుకుంటా నేను. ఒక నా మామూలు కొడుకు ఒక బయోడేటాలో మీరు కాలేజ్లో కూడా రాసినట్టయితే కానీ, ఈ రోజు నా కొడుకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుండు, రేపు బీబీఏ చేద్దాం అవుతుంది, దాంట్లో కూడా అగ్రికల్చరిస్ట్ అని రాసినాడు. ఈ రోజు కూడా నా కొడుకు గర్వంగా ఒక డిపిఎస్ స్కూల్లో ఉన్నాడు. ఆ డిపిఎస్లో వాట్ ఈస్ యువర్ ఫాదర్ యూ డూ అని అడుగుతారు. సార్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అని అడుగుతారు. ఈజ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఏ ఫార్మర్. మీరు ఏ కార్లు వచ్చారన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు? కార్ తోటి రైతు రావద్దని రూల్ ఉందా? చెప్పండి. భీమవరంలో ఉన్నాం, జనరల్ గా చూసుకుంటాం. భీమవరం ఉన్నాం, మిగతా వేరే రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళు రైతులందరూ మర్సిడీస్ బెంజ్ లో వస్తారు. ఎందుకు వస్తారన్నా? అంటే తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉందా? అరే ఎందుకు లేదన్నా, తెలంగాణలో ఈ రోజు ఎక్కువ చూసుకుంటా కానీ పచ్చడి పొలాలు ఉన్నాయి. రైతులకు ఎందుకు లోటు పోయింది? రైతు అనేది కష్టపడుతున్నా కనుక ఆ రైతు మీద ఏమని సంపాదించుకోవచ్చు. మీరు వ్యవసాయం చేసి సంపాదించిరా, సెటిల్మెంట్ చేసి సంపాదించిరా? సెటిల్మెంట్ అనే ఒక ఊసే ఉండదు గజ్జి భాస్కర్ దగ్గర. మీరు బాగానే చేస్తారట కదా సెటిల్మెంట్లు, చూపించండి చేస్తారట కదా? చూపించండి, చూపించండి. గజ్జి భాస్కర్ సెటిల్మెంట్ చేస్తున్నట్టే ఎవరు నమ్మరు. మీరు అంటున్నారేమో కానీ బయట పోయి అడగండి. అంటారు, చాలా మంది అంటారు గజ్జి భాస్కర్ దగ్గర జరగని ఇష్యూ ఉంటే ఆయన పోయి న్యాయం చేస్తారు తప్ప అన్యాయం చేసే వ్యక్తి అదే సెటిల్మెంట్ అంటారు. అన్యాయం చేసే వ్యక్తి కాదు. ఇలా సెటిల్మెంట్ అంటే ఏంది? వాడిని గుంజుకొని తీసుకోవడం అనేది సెటిల్మెంట్. వాడు తప్పు చేస్తుంటే వీనికి అన్యాయం జరుగుతుంటే ఇద్దరిని కూర్చోబెట్టి న్యాయం చేసేది అది ఒక సమన్వయం చేస్తాం అన్నమాట. సెటిల్మెంట్ అంటే వీళ్ళిద్దరికి సెటిల్మెంట్ చేసి సంపాదించుకోవడం. నేను సంపాదించుకునే అలవాటు లేదు, నాకు సంపాదించుకునే అవసరం కూడా లేదు. నేను కష్టపడి సంపాదించుకుంటా. సరే చెప్పండి, ఇప్పుడు ఏ కార్లు వచ్చారు మీరు? ఏదో చిన్న తార్లో వచ్చిన. మీ ఇంట్లో కూడా చాలా కార్లు ఉంటాయట కదా, పెద్ద పెద్ద కార్లు. ఇవాళ కొత్తగా ఉండడం ఏందండి, నేను పుట్టినప్పటి నుంచి కార్లు ఉన్నాయి ఇంట్లో. కార్లు ఉన్నాయి, టాంగా ఉంది, ఎడ్ల బండ్లు ఎడ్లు ఉండే, బర్రెలు ఉన్నాయి. ఇప్పటి కూడా మా ఇంట్లో బర్రెలు ఉన్నాయి. ఇప్పటి కూడా మా ఫామ్ హౌస్ ఉంది. ఇప్పటి కూడా డైరీ ఫామ్ ఉంది. ఇప్పటి కూడా అగ్రికల్చర్ చేస్తాం. హైత్ నగర్లో జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటి కూడా నా తోడబుట్టిన వాళ్ళు అగ్రికల్చర్ చేస్తారు. మా తమ్ముడు డైరీ ఫామ్ చేస్తారు. నేను కూడా అక్కడ కాకుండా వేరే దగ్గర నార్కట్పల్లి అక్కడ చిన్న పొలం ల్యాండ్ ఉన్నాయి, అక్కడ కూడా అగ్రికల్చర్ చేసుకుంటూ సంపాదించుకుంటాం. అగ్రికల్చర్ తోటి ఇవాళ బిజినెస్ కూడా చేసుకుంటున్నాం. చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఇవాళ రేపటి ఏదున్నా కానీ చేసుకోవడం మీకు తెలుస్తలేదు. అంటే ఆ రోజుల్లోనే మీ కుటుంబానికి 100 ఎకరాల భూములు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి, పెద్ద భూస్వామి అని చెప్పేసి మీరే చెప్తున్నారు. నేను పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు అన్నారు అది మీకు భూములు ఉన్నాయని, అంటే భూములు ఉన్నాయి వాస్తవం. 100 ఎకరాలు ఉన్నాయని నేను చెప్పలే కదా మీకు. భూములు ఉన్నాయి వాస్తవం. సరే
భూస్వామే కాదా మీరు? భూస్వామి కాదు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. ఆహా. భూస్వామి అంటే ఏం 1000 ఎకరాలు ఉన్న వాళ్ళం కాము కదా. 100 ఎకరాలు ఉన్నా కానీ భూస్వామి 100 ఎకరాలు ఎక్కడ ఉన్నాయండి? భలే ఉన్నారు మీరు. 10-20 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఉన్నట్ట. సార్ ఆ రోజులోనే 10-20 ఎకరాలు ఉంటే అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, అవును, కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, అవును, పెద్ద పెద్ద లీడర్ లేరు మీ దగ్గర నుంచే, మీ ఎల్బీ నగర్ నుంచి. మీరెందుకు ఇంకా రాజకీయంగా ఇంకా పాకులాడుతున్నారు? జనరల్ గా మా పెద్దనాన్న గారు గజ్జు కొమరయ్య గారు అనేది ఒక ఐకానిక్ ఆఫ్ ది మా ఫ్యామిలీ కానీ ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో కూడా గజ్జు కొమరయ్య గారు కాంగ్రెస్ పార్టీ లీడర్, చాలా గొప్ప లీడర్ ఆయన. ఈ రోజున్న రాజకీయ వ్యక్తులు అప్పుడు ముమ్మడి మలక్పూడి నియోజకవర్గం ఉంటుండే, ఆనాడు పుంజాల సుధీర్ కుమారి కానీ మల్లరెడ్డి కానీ ప్రతి ఒక్కరు మా ఫాదర్ కి సంబంధించి మా పెద్దనాన్న గారికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి హైత్నార్ మండల్ వెళ్తున్నామంటే హైత్నార్ మండల్ కింద 49 ఊర్లు ఉండేది. ఆ 49 ఊర్లకు కూడా గజ్జు కుమరయ్య అంటే ఒక ఐకానిక్ గా ఉంటుంది. ఆయన ఒక రాజకీయంలో ఉండి ఆయన అప్పుడే బీఎస్సీ చదువుకున్నాడు. ఆ రోజు కాలంలో మా తాతగారు ఆయన బీఎస్సీ చదివించిండు, మంచి విద్యావంతుడు, 18 సంవత్సరాలకే ఉప సర్పంచ్ అయ్యిండు, అట్లాంటి వ్యక్తి. సో ఆయనని లెగసీ ఆయన చూసుకుంటూ మేము పెరిగినాం అనమాట. అరే ఇట్లా ఉంటుందా, రైతు కుటుంబంలో ఉండి కూడా మనము ఇలా రాజకీయంలో రావచ్చు అని ఆయన చూసుకుంటూ ఆయన నేర్పించిన బాటలో మేము వచ్చినాం. కానీ ఆయనకి ఇంట్రెస్ట్ ఏమంటారు, నేను రాజకీయంలో ఉండి నేనేం సంపాదించలేకపోతున్నా, ఈ స్టేజ్కి వచ్చినా కానీ నా తమ్ముని పిల్లలు కూడా ఈ యొక్క రాజకీయం ఎందుకు, మీరు చదువుకోండి, ఐఏఎస్ ఆఫీసర్లు ఐబీఎస్ ఆఫీసర్లు ఇలాంటి కావాలని ఆయనకు ఒక డిఫరెంట్ ఇంటెన్షన్ ఉంటుండే. అందుకోసం మ్యాక్సిమం ఏంటంటే చదువు మీద పెట్టుకోండి, చదువుకోండి అని మా ఎంబడి పడేది. సరే మీరు ఏం చదువుకున్నారన్నా? అది ఎంబీఏ కంప్లీట్ అవుతుందా? ఎక్కడ చేసిరన్నా? ఎంబీఏ జేఎన్టీయూ. సెయింట్ మేరీస్. ఆ తర్వాత కూడా మీరు నేను ముంబైలో ఉద్యోగం చేసిరట, నిజమేనా? నేను తెలుసుకున్నా. అవును, ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం పోయింది. ఉద్యోగం చెప్తారండి, నాకు అర్థం కాదు, మీకు ఇట్లా తెలుసు ఇవన్నీ? తెలుసదన్న, మీరేందో మాకు తెలుసు. ఓకే, మీరు ముంబైలో ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత మీరు అన్ని ఎకరాల ఆస్తున్నా సరే ఇంటికి పోకుండా ముంబైలో ఫుట్పాత్ మీద బొమ్మలు అమ్ముకున్నారని తెలిపి నిజమేనా అనేది? అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నా మీకు? అట్లాంటి పరిస్థితి అంటే వాస్తవం చెప్పాలంటే అక్షయ్ గారు, ఆ రోజు నేను ఎంబీఏ చదువుతున్న తర్వాత నా సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత, సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత నాకంటూ ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది నాకు బాగా చిన్నప్పటి నుంచే నేను కష్టపడి పెరిగిన. మీరు అన్నట్టు వాస్తవం, మాకు భూములు ఉన్న కాడికి మా ఫాదర్ వెళ్ళున్నా కానీ నాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చిన్నతనం నుంచే నాకు ఒక సెల్ఫ్గా ఎదగాలని. ఎట్లా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు మా పెద్దనాన్నని చూసి కూడా ఆయనది నేను చేయలేనని ఒక క్యూరియాసిటీ బాగుంటుండే నాకు. సో అట్లా ఉన్నప్పుడు నేను ఎంబీఏ అవుతున్న తర్వాత ఇట్లనే ఉంటుంటే ఫస్ట్ ఇక్కడ 1 year హైదరాబాద్లో టాటా టెలి సర్వీస్లో కన్సల్ట్ డిఎస్సిలోగా డిఎస్సి చేసి అందులో కస్టమర్ రిలేషన్ ఆఫీసర్గా చేసిన తర్వాత ఐఎమ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు శ్రీనివాసరావు గారు అండ్ ప్రీతి గారు హూ వాజ్ గివెన్ మీ ఆపర్చునిటీ. ఆ రోజు నాకు ఏమి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ వాళ్ళు నేను మాట్లాడిన తర్వాత తీసుకుని నాకు ఆపర్చునిటీ తర్వాత అందులో 1 year తర్వాత సో ఆపర్చునిటీస్ కోసం వెతుకుతుంటే అప్పుడు బాంబేలో జాబ్ వచ్చింది, జాబ్ వెళ్ళినాం. అక్కడ పోయిన తర్వాత మనకు ఆ లాంగ్వేజ్కి అది సెట్ కాక 2-3 monthsలో రోడ్ మీద పడ్డా. తప్పని పరిస్థితుల్లో మనము ఒక జాబ్ మీద పోయిన వాళ్ళము ఓడిపోయి ఇంటికి రావడం అనేది నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. సో అందుకోసం ఇక్కడనే ఏదన్నా సాధించిపోవాలని ఒక కాల ప్రణాళికలో కొన్ని ఇబ్బందులు ఇవ్వడినప్పుడు చేయాల్సి వచ్చింది. అట్లా మళ్ళీ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి రిటర్న్? అంటే అప్పుడంతలో ఏం లేదు, అక్కడ మళ్ళీ అది అయిన తర్వాత అదే విధంగా నేను జాబ్ సంపాదించుకుని ఒక 2 years తర్వాత బ్యాంక్లో పని చేసుకుంటూ ఉండి తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చిన తర్వాత రాజకీయాలకు రావాలనిపించింది? లేదు, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఐ జాయిన్డ్ హైదరాబాద్కి వచ్చినాక కూడా రాజకీయంలో ఉన్నా, అక్కడ కూడా రాజకీయంలో ఉన్నా. అంటే లేకున్నా కానీ ఎలక్షన్ మూమెంట్స్ మాత్రం కంపల్సరీ ప్రెజెన్సీ ఉంటుండే, మిగతా రాజకీయాలలో ఉండకుండా కానీ ఎలక్షన్ టైంలో కంపల్సరీ ఉంటుండే. సరే, ఎందుకన్నా మరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాలనిపించింది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు? కాంగ్రెస్ అంటే మా ఫ్యామిలీ కాంగ్రెస్ బిడ్డ అండి. తాతల కాలం మీద మా పెద్ద చెప్పాను కదా, కొమరయ్య గారు అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక గాడ్ ఫాదర్ లెక్క ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉంటుంది. ఆయన చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాజీవ్ గాంధీ అంటే చాలా ఫేమింగ్ ఉంది. రాజీవ్ గాంధీ అంటే చాలా ఇష్టం నాకు, నిజంగా చెప్తున్నాను. రాజీవ్ గాంధీ గారిని అసలుకి ఆయన స్పీచ్ అప్పట్లో దూరదర్శన్ ఉంటుంది, మీరు తెలుసు కదా, ఆ దూరదర్శన్లో స్పీచ్ వస్తుంటే కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి చూసేది. సో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా నేను చిన్నపిల్లగాను. సో రాజీవ్ గాంధీ ఎప్పుడైతే 91లో చనిపోయాడో సో అప్పుడు చాలా నాకు కూడా ఏదో మన సొంత మనిషి పొడగొట్టుకున్నాము అనే ఫీలింగ్ అనిపించింది అప్పుడు. సో అట్లా కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఇంట్రెస్ట్. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు పబ్లిక్కి, అప్పుడు ప్రతి ఒక్కరు ఇండ్లు ఇచ్చింది, పొలాలు ఇచ్చింది, అన్ని అప్పుడు ఇచ్చినాయి అండి, ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. సో అలాంటి ఒక చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం నాకు ఇష్టం అనిపించి నేను ఎన్ఎస్ఐ
తర్వాత యూత్ కాంగ్రెస్ అలా చేయడం. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిరన్న కాంగ్రెస్ పార్టీలకు మీరు? అంటే నేను కాలేజ్ ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడే నేను ఎన్ఎస్యూలో పనిచేశాను. ఎన్ఎస్యూలో పనిచేసిన తర్వాత అంటే ఫుల్లీ ఫెజ్గా కాకుండా మాకు చెప్పాను కదా, ఫుల్లీ ఫెజ్గా కదా ఎన్ఎస్యూలో పని చేసుకుంటూ అక్కడి నుంచి చిన్నగా ఏదో తండ్రి చాటు పిల్లగారి లెక్క మా పెద్దనాన్న గారు వెనకాల అట్లా నడుపుకుంటూ వచ్చినాను. సరే, మీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి తోటి కూడా మీరు చాలా మంచి అనుబంధం ఉంది. అవును, ఆయనతో పాటు ఉండే ఇప్పుడు కూడా ఇప్పుడు ఉందా లేదా? ఆయన ఎమ్మెల్యే వాళ్ళ వేరే పార్టీ, ఇప్పుడు మనది వేరే పార్టీ. అట్లా మన పార్టీలో ఉన్నప్పుడు అనుభవం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఆయనతో పాటు పనిచేశారు. ఆయన బాగా మిమ్మల్ని వాడుకొని వదిలేసిండట, నిజమేనా? ఇప్పుడు ఎలక్షన్లకు వచ్చినప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క కార్యకర్త గుర్తొస్తుంది. ఎమ్మెల్యే పని కావాలంటే కంపల్సరీ నువ్వు గొప్ప అంటారు. సో నేను ఆయనకు నచ్చిన ఆ ప్రాంతానికి హయత్ నగర్ లో సరే యూత్ ని, యువకుడిని, మంచి బలమైన కమ్యూనిటీ, సో మంచి బలమైన అంతలో అక్కడ చంద్రశేఖర్ అనే వ్యక్తి కూడా యూత్ ఏది డివిజన్ ప్రెసిడెంట్ ఉంటుండే. సో ఆయన కూడా యూత్ ఉండే, అందులో నేను కూడా ఉంటుండేది. సో మమ్మల్ని మమేకం చేసి మాతో పని చేయించేది. వాస్తవంగా పని చేసినాం. ఆయన 2009లో అఖండ మెజార్టీతో విజయంతో సాధించడం, మా డివిజన్ తోటి ఎంత కావాలో అంత మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా 2009లో పనిచేసినాం, 2014లో పనిచేసినాం. 2014 ఇక ఏంటంటే ఈ రానువం కారణం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2018లో కూడా ఆయనకు బాధ్యతలు మాకు అప్పయ్యడం వల్ల మేము చేసినాం, మా డివిజన్ నుంచి మెజార్టీ. పొలిటికల్ గా మీకెవరు అసలు గాడ్ ఫాదర్? సుధీర్ రెడ్డి అనుకోవచ్చా? అట్లానే ఏం లేదన్నా. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు ఉన్నారు. నా చిన్నతనంలో మా ఫాదర్ గజ్జు కుమరయ్య గారు నాకు ఒక ఐకానిక్ గా కనిపించింది. దాని తర్వాత యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ నడిచిన తర్వాత మా లోకల్లో వాసం చంద్రశేఖర్ అని ధనరాజ్ అని బాగా నాకు ఎంకరేజ్ చేసిన తర్వాత సుధీర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కనుక సో చాలా కూడా ఆయన చేరదీసిండు, మంచిగా చేసిన తర్వాత. సో దాని తర్వాత క్రమ ప్రకారంలో తర్వాత మన 2009 తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది, అందరు మినిస్టర్ అయ్యిండ్రు. దాని తర్వాత 2010లో నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పరిచయం కావడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్లస్ ఈ రోజు ప్రసాద్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని పరిచయం చేసిందంటే క్యామ్ మల్లేష్ గారు అప్పుడు మా రంగారెడ్డి జిల్లాకు అంటే డిసిసి ప్రెసిడెంట్గా ఉంటుండే. ఆయన వల్ల నాకు ప్రతి ఒక్కరిని పరిచయం చెప్పింది. వాస్తవం ఏంటంటే నాకు లోకల్లో సపోర్ట్ చేసింది వాళ్ళు, సో స్టేట్గా సపోర్ట్ చేసింది క్యామ్ మల్లేష్ గారు. సో వచ్చిన పరిచయం వల్ల తర్వాత వాళ్ళతో ర్యాప్ పెంచుకొని దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అటాచ్మెంట్ కావడం జరిగింది. పార్టీ కోసం దాదాపు మీరు 15 ఏళ్ళుగా మీరు కష్టపడుతున్నారు, అనేక కేసులు ఎదుర్కొన్నారు, అనేక సార్లు అరెస్ట్ అయ్యారు, ఎంతో కష్టపడ్డారు. ఎందుకు మరి మిమ్మల్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తలేదు? యాక్చువల్గా 15 ఏళ్ళు కదా, 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, అంటే చిన్నతనం నుంచి ఉంటున్నాను కనుక మమ్మల్ని గుర్తించకుంటే నేను పిసిసి సెక్రటరీగా ఎందుకు ఎదిగానండి? నన్ను గుర్తించారు కనుకనే నేను ఎన్ఎస్సీగా సెక్రటరీగా చేసిన, రాజీవ్ గాంధీ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన, జిల్లా ఉపాధ్యక్షునిగా చేసిన, తర్వాత జాయింట్ సెక్రటరీగా చేసిన, సెక్రటరీ కూడా చేసిన. దాని తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా యొక్క వర్క్ గుర్తించి 2015లో ఎప్పుడైతే ఆయన పిసిసిగా జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఆయన పోయేదాకా నేను ప్రోటోకాల్గా పనిచేసిన, ప్రోటోకాల్లో కంప్లీట్గా పనిచేసిండు, నాకు బాధ్యతలు ఇప్పించిండు, నన్ను నమ్మిండు, కంపల్సరీగా ప్రోటోకాల్లో నాకు బాధ్యతలు ఇచ్చిండు. LDMRCలో పనిచేసిన, డిమానిటైజేషన్లో పనిచేసిన, ప్రతి ఒక్కరి దగ్గర పడిన, కేవీ కృష్ణమూర్తి దగ్గర పనిచేసిన, ఎస్వి బాలాజీ దగ్గర, వీళ్ళందరి దగ్గర పనిచేసిన. అంటే నా వర్త్ ఉంది కనుకనే ఆయన నాకు అప్పగించిన బాధ్యతలు నేను పూర్తిగా నెరవేర్చుకుంటే వాళ్ళందరితోటి చేసుకున్నాను. పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మీకంటే చోటా నాయకులు, మీకంటే జూనియర్లకు మీ నియోజకవర్గంలోనే చాలా మంది ముఖ్యంగా రెడ్లకు పార్టీ అధికారంకి వచ్చినాక పదవులు ఇచ్చింది. మీలాంటి నేతలకు ఎందుకు ఇస్తలేదు? ఇస్తుంది, మనం ఎందుకు తొందరపడాలి? ఇప్పుడు ఒక సాగ్రిగేషన్ చేసుకుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే మీకు రేవంత్ అన్న అంటాం మేము జనరల్గా, మీరు అందరూ రేవంత్ అన్న గారు మాకు 2017లో ఆయన 2017 పార్టీలోకి వచ్చిండు. 2018లో కొడంగల్ నుంచి పోటీ చేసిన తర్వాత అక్కడ ఓడిపోవడం జరిగింది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన నమ్మి మల్కాజ్గిరికి టికెట్ ఇచ్చింది. మల్కాజ్గిరికి టికెట్ ఇస్తే నాకు రావేంత అన్నకు అప్పటికి నాకు అంత లేదు. అయినా కానీ వాళ్ళ బ్రదర్ కొండల్ గారు రావడం జరిగింది. మమ్మల్ని కంపల్సరీ మనం గెలిపించుకోవాలన్నారు. ఆ ఒక ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చారు? అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు. సో ఆయన కంపల్సరీ గెలిపించుకోవాలని మా మీద బాధ్యత పెట్టిండు. అప్పుడు రేవంత్ అన్నకు మేము గెలిపించుకున్నాక మా ఒక హైత్నర్ సర్కిల్ అని ఉంటుంది, సర్కిల్లో 4 డివిజన్లు ఉంటుంది. ఈ 4 డివిజన్లో అత్యంత మెజార్టీ ఇచ్చినాం. మెజార్టీ ఇచ్చిన తర్వాత ఈ వర్క్ అన్న స్టైల్లో రేవంత్ అన్న రికగ్నైజ్ చేసిండు. పలానా డివిజన్లో పలానా గజ్జి భాస్కర్ ఉంటాడు, పలానా గజ్జి భాస్కర్ నాకు కష్టపడ్డాడు అని రేవంత్ అన్న క్లియర్గా గుర్తుడు. ఈ రోజు కూడా 100 మంది ఉండేది అన్న అంటే భాస్కర్ ఇక్కడ రా అంటాడు. ఎందుకంటాడు? అది కష్టపడ్డాం గనక ఆయన గుర్తింపు, మమ్మల్ని గుర్తిస్తుండే ఆయన. రేపు రానున్న రోజులలో కూడా కంపల్సరీ మమ్మల్ని గుర్తిస్తాడు. కష్టపడ్డ వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎక్కడ పోవండి, కంపల్సరీ వస్తాయి. ఇదే విధంగా ఈ రోజు మధుయాష్ కింద మాకు
వాస్తవంగా చెప్పాలంటే మధు యాష్కి అన్న మాకు ఎప్పుడైతే 2004 ఎంపీ ఉన్నప్పుడు కూడా మా గ్రామానికి సంబంధించిన మధు యాష్కి అన్న గారు మధు యాష్కి అన్న గారు మా గ్రామానికి సంబంధించినాడు, మా అన్న మా ఫ్యామిలీ అనమాట. అప్పటి నుంచి కూడా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. కానీ అంటే నేను అంత దూరంగా రీచ్ కాలేకపోయినప్పుడు, ఎందుకంటే ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేసింది కనుక మా గ్రామానికి వచ్చినప్పుడు మనకు కంపల్సరీ కలిసేది అన్నని చూసేది. ఆయన ఒక డిఫరెంట్ అంటే ఆయన ఒక స్టైల్ ఆఫ్ కూడా ఒక ఎట్లుంటుందంటే ప్రొఫెషనల్. మధు యాష్కి గౌడ్ గారు కనుక ఇవాళ ప్రభుత్వంలో ఒక కీలక స్థానంలో ఉంటే కనుక గజ్జి భాస్కర్ యొక్క ప్రాధాన్యత, గజ్జి భాస్కర్ యొక్క ప్రభుత్వంలో స్థానం వేరే రకంగా ఉండేది అని అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఆబ్వియస్లీ అనుకోవచ్చు. మధు యాష్కి గారి సపోర్ట్ లేకపోవడం వల్లనే ఇవాళ మధు యాష్కి గారు సపోర్ట్ లేదని అంటలేదు. ఇప్పటికి కూడా మధు యాష్కి గారు సపోర్ట్ ఉంది నాకు. భలేవారు మీరు అట్లా అనకండి. మధు యాష్కి గారికి ఆయన గెలిచిన ఉంటే ఇలా ప్రభుత్వంలో కీలకమైన పోస్టులో ఉంటుంటే మాలాంటి కార్యకర్తలకు కంపల్సరీ ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ఉన్నాం కనుక ఆయన ఈజీగా ఐడెంటిఫై చేసుకొని మాకు వెలివేషన్ ఇస్తుండే. మీరు నమ్ముకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మీరు నమ్ముకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళెవరు కూడా మీకు అంత సహాయం చేయట్లేదు పదవి తెచ్చుకోవడంలో అనేది అంటే సమస్యనే లేదు, అది రాంగ్. అది ఈ రోజు గజ్జి భాస్కర్ అన్న వ్యక్తి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు రాజకీయ భవిష్యత్తు వాస్తవం చెప్తున్నా. నాకు పీసీసీ సెక్రటరీకి ఇచ్చేసిన తర్వాత నేను గత 7 సంవత్సరాలుగా నేను పీసీసీలోనే పనిచేశాను. పీసీసీలో పనిచేసిన ఎవరి వల్ల అండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల. దాని తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారికి మల్కాజ్గిరి పార్లమెంట్ చేసిన తర్వాత కూడా ఆయన కూడా గుర్తించండి కదండి. ఇలా గుర్తించిన కూడా ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి కూడా నాకు తర్వాత మన రేవంత్ అన్న పీసీసీ ప్రెసిడెంట్ అయినాక కూడా జనరల్ సెక్రటరీ ఇవ్వకున్నా కానీ రేవంత్ అన్న కంపల్సరీ ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి నియోజకవర్గానికి కోఆర్డినేటర్కి ఇచ్చింది. ఈ రోజు కూడా నేను ఎల్లారెడ్డి కోఆర్డినేటర్గా ఉన్నా. అట్లాంటప్పుడు మీకు పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు చెప్పండి డైరెక్ట్ గా? పదవి రాకుండా అడ్డుకునేది సమస్యనే లేదండి. మాకు కంపల్సరీ వాస్తవంగా చెప్తున్నాం, నేను నా వర్క్ తోటి ఇవాళ నేను జనరల్ కేటగిరీలో ఉన్నా. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వరకు యాదవ్ కమిటీకి కానీ అయినా కానీ నా వర్క్ లోడ్ తోటి నేను ఒక జనరల్ కేటగిరీలో ఉన్నాను. ఆ జనరల్ కేటగిరీ కూడా కంపల్సరీ నాకు ఇస్తారు. నేను కరోనా టైంలో వాస్తవంగా చెప్పండి, పీసీసీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కరోనా టైంలో మీరు వాస్తవంగా మీరు కనుక్కుంటే కూడా నా బయోడేటా మీరు తీసి చూసుకుంటే కూడా కరోనా స్టార్ట్ అయిన 5 days 6 daysకి వాస్తవంగా మీరు అడగలేదని నేను చెప్తాను, మీకు తెలియదు. 5-6 days తర్వాత మా గజ్జి స్వామి కాలనీ అని కమాన్ ఉంటుంది హైవే మీద, అక్కడికి మొత్తం లారీ ఉంటుంది. నియర్లీ ఒక 15 members దాకా లారీ డ్రైవర్లు అందరినీ అక్కడికి షెల్టర్ ఇచ్చి అక్కడ పెట్టాం. రాచకొండ కమిషనర్ వీళ్ళు ప్లస్ హైదరాబాద్ మన ఎంఆర్ఓ పీసీ వీళ్ళందరూ కలిసి ఒక భోజనాలు ఏర్పాటు చేస్తే లేని పబ్లిక్ వచ్చిందండి. అక్కడ ఆయన వచ్చి పరిచయం, ఇంతమంది పబ్లిక్ భోజనం ఎలా పెడదాము అనుకున్నాను. ఆ రోజు మా కాంప్లెక్స్ మొగండి పెట్టారు కనుక నేను ఆయనతో మాట్లాడి సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అని నేను చెప్పడం జరిగింది. వాస్తవం చెప్తున్నా, ఆ రోజు నా దగ్గర 10,000 రూపాయలు లేవండి. నమ్ముతారా? నెక్స్ట్ డే ఫుడ్ పెట్టాలంటే 13,000 కావాలి రోజు. నెక్స్ట్ డే నా దగ్గర లేవు. కానీ ఆ రోజు నేను ఒప్పుకున్న, సాయంత్రం వరకు ఏదో ఒకటి ఇంటికి పోయిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి పెట్టి తెద్దాం అనుకుని ఆ రోజు కొద్దిగా గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. పెట్టిన తర్వాత ఆ రోజు నుంచి ప్రతిరోజు 1000 మందికి భోజనాలు పెట్టిన. 1000 మంది భోజనాలు, పప్పు, సాంబార్, గుడ్డు, ప్రతి ఒక్కటి ఏది లేకుండా. దట్ టు గ్రేట్నెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ వచ్చి వాళ్ళే వడ్డించేది. ఎంఆర్ఓ గారు వచ్చేది, ఆర్డీఓ గారు ఎంక్వైరీ వచ్చేది. ఇలా ప్రతి ఒక్కరికి ఈ యొక్క పర్టికులర్ ప్లేస్లో ఫుడ్ పెడుతున్నామని ఆ చుట్టుముట్టు ప్రాంతాలు మొత్తం వాళ్ళకి చెప్పి అక్కడికి పంపించేది. ఇంత సర్వీస్ చేసేటువంటి గజ్జి భాస్కర్ కు ఎందుకు రాజకీయంగా బ్రేకులు పడుతున్నాయి? మరి బ్రేకులు అనే సమస్యనే లేదండి. నేను ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో వెల్ నోటెడ్ పర్సన్ని. సీఎం గారికి కానీ మా మినిస్టర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా మదన్న నిజంగా చెప్తున్నా, నేను తమ్ముడు లెక్క చూస్తాను నన్ను. ఈ రోజు కూడా నేను ఏదైనా తప్పు ఉంటే కూడా అన్నాను ఇట్లా కొట్లాడుతాను నేను ఆయనతోటి. వాస్తవం చెప్తున్నా, మీరు నమ్ముతున్నాను ఎవరు, నేను మదన్నతోటి నాకు ఎంత చనువు ఉందంటే ఆయన తమ్ముడు లెక్క చూస్తాను నన్ను. నేను కొట్లాడుతాను, నాకు ఇది కావాలని. నాకు అనేది ఉంది, రాజకీయంలో బ్రేక్ అనేది లేదు. ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నా. కానీ రానున్న రోజుల్లో కంపల్సరీ వస్తాయి పదవులకు టెన్షన్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. ఇలా గవర్నమెంట్ వచ్చింది, సంవత్సర కాలం నడిచింది, ఇవన్నీ విధి విధానాలు చేసుకోవాలి. పోయిన గవర్నమెంట్ చేసిన కష్టాలకు ఈ గవర్నమెంట్ అన్ని సవరణ చేసుకుంటూ వస్తుంది, అందరినీ చూస్తుంది అనమాట. రానున్న రోజులలో కంపల్సరీ మాకు పదవులు వస్తాయి. సరే, మీ గురించి వదిలేయండి, మీ సామాజిక వర్గం గురించి మనం మాట్లాడదాం. ఓకే. ఇవాళ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో కానీ యాదవ సామాజిక వర్గం చాలా కీలకం. అట్లాంటి యాదవ సామాజిక వర్గానికి ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు, కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు. ఎందుకు దాని మీద మీరు మాట్లాడతలేరు? కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదని కాదు, మంత్రివర్గం ఇవ్వలేదని మీరు అంటారు. మాకు రాష్ట్రంలో
వాసన మా సామాజిక వర్గం నుంచి నేను గెలవలేదు కనుకనే మాకు మంత్రివర్గంలో పోస్ట్ దక్కలేదు. ఉమ్, సో ఈ యొక్క సంవత్సరం కాలంలో కూడా ఫస్ట్ క్యాబినెట్ ఏదైతే డిసైడ్ అయిందో అదే క్యాబినెట్ ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ అయితే క్యాబినెట్ అయితే సవరణ చేయలేదు. కండి ఆ సవరణలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో మా రాష్ట్ర ముఖ్యమంత్రులే కావచ్చు, పైన అధిష్టానం ఏఐసిసి మెంబర్లే కావచ్చు, మా మంత్రివర్గులే కానీ అందరు చర్చించుకొని ఎవరైతే సీనియర్ వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు. అంతెందుకంటే మీరు మా కమ్యూనిటీలో అనిల్ యాదవ్కి రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. మీరు అంటారు కదా ఏ పదవులు ఏమి లేదు అంటారు కదా, మా కమ్యూనిటీలో ఎవరు గెలవలేదని యువకుడైన అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభకు మెంబర్ ఇచ్చారు. ఉమ్. ఇంకా చెప్పండి. బీసీలో చాలా మెజారిటీ స్థానం ఉన్నటువంటి కులం యాదవ, అవును. ఒక్కటే ఒక పదవి ఇచ్చారు. ఆ. అదే రెడ్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళ రెడ్లు సామాజికం చాలా తక్కువ మనకంటే, కానీ అనేక మంది మంత్రులు ఉన్నారు. నామినేటెడ్ పదవులు కూడా వాళ్ళకే కీలక పాత్ర వహిస్తారు. ఇప్పుడు అక్షయ్ గారు మీరు చూసుకున్నట్టు మేము వెరీ క్లియర్గా చెప్తున్నాం, ఒక్క సీటు కూడా గెలవని యాదవ్ ఒక కుటుంబంలో అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ పంపించారు. పంపించిన తర్వాత కూడా మీరు అంటారు ఇదంటారు అదంటారు, తర్వాత కూడా మా గొల్ల కుర్మలను అంటే మేము గొల్ల కుర్మ రెండు కలిసి మా బీర్ల ఐలే గారు ఉన్నారు యాదవ్, ఇది ఆలేరు నియోజకవర్గం నుంచి, అక్కడ ఆయన గెలిచిన తర్వాత ఆయనకు చీఫ్ విప్ కూడా జరిగింది, ప్రభుత్వం విప్ ఇచ్చారు. సో అలానే కదా ఇప్పుడు ఒకరికి ఎంపీకి ఇచ్చిర్రు, ఒకరికి విప్ ఇచ్చిర్రు. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా అదే కదా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కంపల్సరీగా మా ఒక యాదవ్ కమ్యూనిటీలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చైనా మంత్రి పదవి ఇస్తారు కంపల్సరీ. ఆ ఒక ఆలోచన ఉన్నది గవర్నమెంట్, కంపల్సరీ ఇవ్వాలి ఈ యొక్క పర్టికులర్ కమ్యూనిటీ కానీ ఈ పెద్ద కమ్యూనిటీకి ఇవ్వాలి అని కంపల్సరీ ఆలోచన ఉన్నది. ఈ యాదవ కమ్యూనిటీ నుంచి ఏమన్నా పదవులు ఇస్తే గజ్జి భాస్కర్ పేరు పరిశీలన ఉంటుందా? ఉంటుంది కంపల్సరీ, ఆబ్వియస్గా ఉంటుంది. మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసిరా ముఖ్యమంత్రి గారికి? ముఖ్యమంత్రి మైండ్లోనే ఉన్నామండి మేము, ముఖ్యమంత్రి గారికి మైండ్లో ఉన్నాం మేము. వాస్తవంగా చెప్తున్న అక్షయ్ గారు, ఈ రోజు రాష్ట్రంలో ఎవరు ఏ కమ్యూనిటీకి ఎవరు పనిచేసారు ఎవరు పనిచేయరు ఆయనకు క్లియర్గా ఐడియా ఉంది. క్లియర్గా ఏ ఒక్క కమ్యూనిటీకి అయినా కానీ అన్యాయం జరగనీయడు రేవంత్ రెడ్డి గారు. రానున్న రోజులలో కంపల్సరీ ప్రతి ఒక్క క్యాస్ట్కి న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. గజ్జి భాస్కర్ అంటే ఒకప్పుడు పెద్ద ఫైర్ బ్రాండ్, ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్ అయినట్టున్నాడు. ఫైర్ బ్రాండ్ ఏముంటుందండి, తప్పు చేసి ఎవరినైనా కానీ నిందిస్తా, ఇప్పుడు కూడా అదే, ఇప్పటికి కూడా అంతే. వాసన చేద్దాం, తప్పు జరిగిందంటే కంపల్సరీ నిందిస్తా ఎవరైనా సరే. గతంలో మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కబడ్డీ ప్లేయర్ అని చెప్పేసి విన్నా, నిజమేనది? వాస్తవం. అట్లాంటి గజ్జి భాస్కర్ ఎందుకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా సైలెంట్ అయిపోయాడు? ఎందుకు రాజకీయాల వల్లనా లేకపోతే వ్యక్తిగత కారణాలా? వ్యక్తిగత కారణం అనేది ఏం లేదు. మేము వాస్తవంగా మీరు ఒక పాయింట్ అడిగారు కబడ్డీ అని, వాస్తవంగా చెప్పాలంటే నేను 91లో స్టార్ట్ చేసినాను. మాది శ్రీకృష్ణ క్లబ్ కాచిగూడలో ఉంటుంది. మా గురువు గారు బలరాం యాదవ్ గారు, కీర్తిశేషి బలరాం యాదవ్ గారు అంటే మాకు చాలా అపరేని, ఆయన మాకు నేర్పింది ఏంటంటే నీతి నిజాయితీ. డబ్బు లేకున్నా కానీ మన నీతి నిజాయితీతో ఉంటే ఎప్పటికైనా కానీ మనం పోడగొట్టుకుంది మనకే వస్తుంది. మనం కష్టపడి పోడగొట్టుకుందైనా వస్తుంది, కష్టపడి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆయన బాగా చెప్తున్నా. సిస్టమేటిక్ డెడికేషన్, ఒకటి ఎలా ఉండాలి ఏమున్నది బాగా నేర్పించేది మాకైనా మా బలరాం యాదవ్. మేము శ్రీకృష్ణ క్లబ్ మెంబర్స్ కానీ మేము ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాం. సరే, ఓకే, ఇదంతా పోతే ఏడాది కాలం గడుస్తుంది, ప్రభుత్వం వచ్చి 1 year సంబరాలు కూడా జరుగుతున్నాయి. ముందుగా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు కూడా, ఎందుకంటే మీరు కూడా తెలంగాణ కంపల్సరీ మీకు కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఒక ఏడాది కాలం అంటే మామూలు విషయం కాదు, 365 రోజులు. అటువంటిది ఒక ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము చాలా వ్యతిరేకత అనేది కూడగట్టుకుంది. అంటే అంగీకరిస్తారా? నేను చూపించండి ఇక్కడ. హైడ్రా విషయంలో గానీ, మూసి ప్రక్షాళన విషయంలో గానీ, 6 గ్యారంటీల అమల్లో గానీ, రైతు భరోసా లాంటి అనేక స్కీములలో ఇంకా అనుకున్నంత మీరు సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకున్నారు, కానీ ఏం జరగట్లేదు అని చెప్పేసి చాలా మంది. ఏం జరగలేదు అని చెప్తున్నా నేను. చెప్పండి, ఏం జరిగినా ఏం జరగలేదు మీరు చెప్పండి. నాకు ఏం జరగలేదు మీరు ముందు చెప్పండి, నేను తర్వాత నేను చెప్తాను. ఏం జరగలేదు మిమ్మల్ని అడుగుతున్నా. మేము జరిగిన ఏం చెప్తున్నాం కదా, ఇప్పటికీ అద్భుతాలు జరిగినాయి. మీరు అన్నారు 2500 మహిళలకు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అవును, ఇస్తామండి. బంగారం అన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ అదే స్కీమ్ ఉన్నది మాకు. మూసి ప్రక్షాళన అని చెప్పేసి అనేక మంది మూసి నిర్వాసితులు మీరు కూలగొడుతున్నారు. ఓకే, గత ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ వేలో పోతే ఈ ప్రభుత్వం డిస్ట్రక్టివ్ వేలో చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అక్షర్ హైడ్రా అని ఒక మీరు లేపుతున్నారు ప్రతిపక్షాలకు. ఒకటి అది స్టార్ట్ చేసిందే ప్రతిపక్షాలలో. ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క హైడ్రా గురించి స్కెచ్ చేసింది వాళ్ళు. ఆ హైడ్రా వాళ్ళ ఒక రాజకీయ లబ్ధి కోసము ఈ యొక్క హైడ్రాని వాళ్ళు చేయకుండా దాన్ని అనగదొక్కి అలా
వాళ్ళే భూ కబ్జాదారులు ఉన్నారు కనుకనే వాళ్ళు చేయలేకపోయారు. ఉమ్, వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఊలు చేస్తాం, అది ఊలు చేస్తాం, లక్ష నాగల్లో పెట్టి రామోజీ ఫిలిం సిటీతో దున్తాము అన్నది మేమా వాళ్ళ? ఉమ్, మీరే చెప్పండి. వాళ్ళు వాళ్ళు చేయలేని పని మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సహచర మంత్రివర్గం మొత్తం ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఎక్కడైతే చెరువులు ఆక్రమించారో కంపల్సరీ వాటిని కూల్చేయాలి. మనం రానున్న రోజులలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి కనుక ఈ యొక్క చెరువులను పరిరక్షించుకోవడం కోసమే ఈ యొక్క హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా అనేది ఒకటి నా కోసం కాదు, నీ కోసం కాదు, రానున్న భవిష్యత్తుకు తరాల కోసం. హైడ్రా వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేటువంటి గ్రహించే ఈ మధ్య కాలంలో గతంలో ఉన్నటువంటి స్పీడ్ అనేది ఇప్పుడు హైడ్రా తగ్గించింది. సమస్యనే లేదు, అట్లాంటిది ఏమీ లేదు. హైడ్రా అనేది బ్రేక్ వేయడము, ఒక లివర్ గుంజడం, ఒక బ్రేక్ గుంజడం, అట్లానే ఈ యొక్క బీఆర్ఎస్ ఏవేవో వాగుతారు. అట్లాంటిది హైడ్రా పని హైడ్రా చేసుకుంటూ పోతూనే ఉంది. ప్రతి మీరు చూస్తుండండి, ఇప్పటికీ హైడ్రా అనే పేరు విన్న తర్వాత ఈ యొక్క కూల్చివేతలు ఏవైతే అక్రమంగా కట్టినాయి ఇవన్నీ కూల్చివేసిన తర్వాత ఏ ఒక్క రియల్టరే కానీ ఏ ఒక్క వ్యాపారవేత్తే కానీ FTL పోవాలంటే భయపడతారు. హైదరాబాద్ అంతేందుకు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రజలు ఏదన్నా అపార్ట్మెంట్ కొనడం అంటే మీకు హైడ్రా నుంచి మీకు NOC ఉందా అని అడుగుతుండ్రు. ఎందుకు అడుగుతుండ్రండి? అది అసలు నిజంగా హైడ్రా నుంచి NOC ఇస్తారా అంటే ఇవ్వరు, జనరల్ లేదు. కానీ ప్రజలు అవగాహనకు వచ్చింది, అంటే ఇది హైడ్రాలో ఉందా లేదా అంటే ప్రజలు కూడా గ్రహిస్తున్నారు ఇది కరెక్టా కాదా అనేది. అంటే ప్రజలకు అవగాహన దొరుకుతుంది, ఇది అక్రమంగా కట్టిర్రా నిజాయితీగా కట్టిర్రా అని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇంకో విషయం మీరు అడిగిరు, మూసి అన్నారు. మీ మూసి అంటే చూసిరా ఎప్పుడన్నా? మీరు స్నానాలు గిట్ల ఏమన్నా చూసిరా? ఎలాంటి మూసి చూసిరు మీరు? ఫస్ట్ మీకు తెలిసి మురుకు నీటితోటి ఉండిపోతుంది, అదే మూసి చూసిరా? మంచి వాతావరణ మూసి ఎప్పుడన్నా చూసిరా మీరు? చూడలేదు. నేను చూశాను. ఎందుకంటే ఆ మూసి పక్కకు పుట్టిన ఊరు నాది. ఆ మూసి అవతల నాకు పొలం ఉంది. వాస్తవం చెప్తున్నా. ఆ మూసి నేను పుట్టిన ఊరు బుచారం అవతల నాకు పొలం ఉంటుంది. మూసిలోకి వెళ్ళి నిజంగా చెప్తున్నాం, మేము అంతరున్నాము. ఆ వాటర్ వస్తుంటే వాటితోటి బట్టలు ఉతుకునేది, వాటితోటి స్నానాలు చేసేది, వాటిలో చేపలు పెంచేది, ప్రతి ఒక్కటి చేసేది. మనకు బర్ల కాపరైనా ఎక్కడ పోయినా కానీ ఆ తాగడానికి నీళ్లు కాకుంటే ఆ మూసి పరిహార ప్రాంతంలో అక్కడ పక్కకు పోయి ఇసుక తవ్వి ఆ ఇసుకలకి వెళ్ళి ఊటలో నీళ్ళు వచ్చేది, ఆ చెరువులకి వెళ్ళి నీళ్ళు తాగేది. అలాంటి మూసి ఇయాలో కాళ్ళు కడుక్కోవాలంటే కూడా భయం వేస్తుంది. అలాంటి మూసిలో మీరు నమ్మరో ఎన్ని వందల ఎకరాలు వాడుతుందో మీరు చూస్తారా? అక్కడ వాస్తవం చెప్తున్నాం. మూసి వాటర్ తోటి వరి పండిస్తారు, కంప్లీట్ వరి పండిస్తారు. ఆ వరి పండించడానికి కూడా ఇవాళ రేపట్ల కష్టపడుతున్నారు రైతులు. ఎంత కష్టపడుతున్నారు అంటే అందులో దిగి పనిచేయాలంటే కూడా వాళ్ళ చర్మము మండుతున్నాయి. సో అలాంటి మూసిని మనం అప్పుడున్న మూసికి ఇప్పుడున్న మూసికి డిఫరెన్షియేషన్ ఏంటంటే, ఇప్పుడు కాలుష్యంతో కలిసిన మూసికి అప్పుడు మంచి నీళ్ళతో ఉన్న మూసికి డిఫరెన్షియేషన్. నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పండి సూటిగా. మూసీ నది ఇట్లా పరిస్థితి ఇట్లా కావడానికి కారణం మీ కాంగ్రెస్ పార్టీ కాదా? కాదండి. ఎందుకు? గతంలో 60 ఏళ్ళు మీరే ఉన్నారు, ఈ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళే ఉన్నారు అధికారంలో. ఇదే మూసి నిర్వాసితులు ఎవరైతే మూసి చుట్టుపక్కల ఎవరైతే ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అది మూసి పక్కకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీరు చూపించండి, ఎక్కడ ఇళ్ల పక్కకు పట్టాలు ఇచ్చారు. చూపించండి మీరు. చూపెడతాను. ఏవైతే గుర్తుపెట్టుకో, 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు, ఇంతకుముందు 10 ఏళ్ల కంటే ముందు కేసీఆర్ గారు సీఎం ఉండే, నేను బోట్లో వెళ్ళాలి అన్నాడు ఆయన. మీరు నమ్ముతారా? గుర్తుందా లేదా మీరు? అవును. నేను మూసీలో ఈ 15 సంవత్సరాల్లో కంపల్సరీ ప్రక్షాళన చేస్తానని ఆయన చెప్పిన మాట నెరవేర్చలే. ఎందుకు స్టెప్ వేయలేకపోయిండు? బికాస్ ఆఫ్ రాజకీయ లబ్ధి కోసం మూసి దగ్గర రాలే తప్ప ఆయన ఏదో ప్రజలకు చేస్తారని కాదు. రాజకీయ లబ్ధి కోసం ఈ మూసి దగ్గర పోతే నాకు వ్యతిరేకం వస్తుంది, అందుకోసమే నేను చేయదలుచుకోలే, అందుకోసం వెనుకపోయిండు. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు అలా కాదు. ఈ యొక్క మూసి వల్ల మీరైతే మూసి పారుతున్న ప్రాంతాలు ఏదైతే మీరు నమ్ముతున్నారో, నాగోల్ నుంచి చూసుకుంటే అక్కడ ఎక్కడ మళ్ళా కృష్ణానది వరకు జరిగిందా, ఏది మిర్యాలగూడ నుంచి పోతున్న మూసి వరకు అక్కడ ప్రాంతం ప్రతి ఒక్క ఏరియాలో మీరు చూసుకోండి. ప్రతి ఒక్కరు ఎన్నో వేల ఎకరాలు, 60,000 ఎకరాలు సాగుబడి జరుగుతుంది. అలాంటి సాగుబడి కోసం మంచి చేయడం తప్ప చెప్పండి. ఏదో మూసి ఈ కబ్జాదారు రియల్ ఎస్టేట్లో మొత్తం మూసిని మొత్తం ఆక్రమించి ఇవాళ అక్కడ నిరతమైన ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళకి తెలియక ఇల్లు కట్టించారు కనుక అలా పోయి ఉంటున్నారు. అలాంటి వాళ్ళని మీకు ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ మూసి ఇలా ఉంది, దీనివల్ల ఇంత ఉంది, మనం కంపల్సరీ ప్రక్షాళన చేసుకోమని మేము చేస్తుంటే ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోయి నిద్రలు చేయడము,
మేము కాపాడుతాము. నిద్రలు చేసుకునేటోళ్ళు ఎందుకంటే ఏసీలు ఎందుకండి, ఓడమోసలు ఎందుకండి, సాక్స్లు ఎందుకండి, షూస్లు ఎందుకండి, అలాంటి ప్రాంతాలు ఉన్నా అలానే పోయి పడుకోవాలి. సరే, అట్లాంటి బీజేపీ నేతలు నిద్రలు చేస్తున్నారు, అనేక ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరెందుకు మూసి నిర్వాసితులకు ఎక్కడ కూడా ధైర్యం ఇస్తలేరు, భరోసా కల్పిస్తలేరు? ఎందుకు ఇస్తలేమండి? మీరు కూడా పోయి చెప్పొచ్చు కదా వాళ్ళకి. మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి వరకు క్లియర్ గా చెప్పిండు, కంపల్సరీ మీకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాము, మేము కేటాయిస్తామని చెప్పిండ్రు. మీకు ఏదైతే పోతుందో అది కంపల్సరీ ఎక్సెస్ మీకు కంపల్సరీ చేస్తామని చెప్తున్నారు కదా. చెప్పలేమని మీరెందుకు అంటారు అట్లా? మా ఏరియా మా ఎల్బీనగర్లో కూడా, కొత్తపేటలో చూసుకుంటే మాత్రం మూసి పరిసర ప్రాంతంలో మా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు మధుయాష్కి గారు ఆ ఒక ప్రాంతానికి పోయి విజిట్ చేసి ఒక్కరే, మేమందరం కార్యకర్తలు కూడా లేనప్పుడు ఆ ప్రాంతానికి పోయి వాళ్ళందరూ మూసి పరిసర ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. మీరేం ఐదరిపడకండి, మేమున్నాం, కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ ఆదుకుంటది అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే టచ్ చేయని అంశాలు ఉన్నాయో అటువంటి అంశాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేసింది. అందుకే ఇంత ప్రజా వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందని అంటున్నారు. ఎగ్జాంపుల్ హైడ్రా మూసీనే. దీనిపై మీరేమంటారు? మంచి చేసేటోనికి ఎప్పుడైనా కానీ రాళ్ళ దెబ్బలు తాకుతాయి. అర్థమైందా? ఒక కుటుంబంలో పెద్ద మనిషి ఉంటాడు, వాడు ఎప్పుడు ఆ కుటుంబానికి మొత్తం మంచి చేయాలని చూస్తుంటాడు, కానీ వానికే నిందలు పడతాయి. సో అలానే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి వారి గారు, సహచర మంత్రులు ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనుకుంటారు కనుకనే ప్రతి ఒక్కరు మమ్మల్ని వెళ్ళేసి చూపిస్తారు. దాన్ని పట్టించుకోము మేము. ప్రజలకు మంచి జరిగే ఏ విషయాన్నైనా కానీ కంపల్సరీ తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయి, ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఏం జరగలేదు. పైపెచ్చు ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, కబలించే రాజ్యం అని చెప్పేసి సామాన్యులు అనుకుంటున్నారు. మీరు అప్పియస్లీ తప్పు. ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఫ్రీ బస్ ఇచ్చినాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము కంపల్సరీగా. అదేవిధంగా మీరు రైతాంగాన్ని మీద చూసుకున్నట్టయితే ఈ రోజు సన్న రకాలు ఓరేస్తే ఊరి అన్న కేసీఆర్, ఓరేస్తే ఉరి అన్నాడు కేసీఆర్. కానీ ఈ రోజు వరి పండించండి అని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వరి పండించండి, మీరు ఎంత పండిస్తే అంత కొంతమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ సన్న రకాలకు బోనస్గా 500 రూపాయలు ఇస్తుంది. ఇవాళ కాంట పెట్టేసిన తెల్లారి వరకల కథం టక్న అమౌంట్ పడుతుంది. మీకు కనపడతలేదా? 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వట్లేదా? గ్యాస్ ఫ్రీ ఇవ్వట్లేదా? మీరు ఏవైతే హామీలు ఇచ్చారో 100 రోజుల్లోనే నెరవేరుస్తున్నారు. ఇప్పటికి ఏడాది అప్పుల కుప్పలాగా 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన కేసీఆర్ ఇవాళ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన కేసీఆర్ అయినా కానీ మేము దాన్ని చూసుకుంటా ఈ యొక్క పరిపాలనని చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ప్రతి ఒక్క అంశాల్లో కూడా మేము వెనుకకు తగ్గట్లేము. మేము ఏవైతే హామీ ఇచ్చామో చూచా తప్పకుండా కంపల్సరీ నెరవేరుస్తాం. ఏవైతే పెండింగ్ ఉన్నాయో మీరు ఇంతకుముందు కూడా అంటారు ఏమనంటే రైతు భరోసా అంటారు. రైతు భరోసా మా ముఖ్యమంత్రి వారి గారు క్లియర్ కట్గా చెప్తున్నాడు, సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్కరి అకౌంట్లో రైతు భరోసా పడుతుంది. ఆల్రెడీ రైతులకు అకౌంట్లో కూడా సన్న రకాలు అమ్మినందుకు 500 రూపాయలు బోనస్ వస్తున్నది. అదేవిధంగా మీరు చూడండి కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఒక్క చుక్క నీళ్ళతోటి లేకుండా కూడా ఇయాలో వరిలో టాప్లో ఉన్నాం మనం. యావత్ భారతదేశంలో ఎక్కడ లేని యొక్క క్రాప్స్ మన తెలంగాణలో పండించినాం. మళ్ళీ ఎట్లా అండి? 7 లక్షల కోట్ల అప్పులైనా అంటున్నారు. మీకు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా మరి 7 లక్షల కోట్ల అప్పు అయిందని? 7 లక్షల కోట్లు అప్పు అయింది కదా, చేసుకుంటూ వస్తున్నాం కదా. అప్పు అయినా కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం వెనుక పోతలేం కదా, కంపల్సరీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీరు అంటున్నారు ఇప్పుడు వీటికే పైసలు లేవు, పైసలు లేవు. ఇప్పుడు ఏవైతే మీరు చెప్పిన హామీలకే డబ్బులు లేవంటున్నారు, అంతే కదా? డబ్బులు లేవని నేను అనలేదు. మేము డబ్బులు లేవని 7 కోట్ల అప్పు చేసినందుకు దానికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటా, జీతబత్యాలు లేకుండా, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతబత్యాలు కూడా ఇవ్వకుండా, ఈ రోజు 1వ తారీఖు రాగానే జీతబత్యాలు ఇచ్చుకుంటా మేము ప్రజాపాలన చేస్తున్నాం. ప్రతి ఒక్క అంశం మీద ఏ ఒక్క దాన్ని కూడా వెనుకపోకుండా 2 రోజులు వెనుక ముంగడ అవుతుంది. అయినా కానీ మేము వెనుక వెన్ను చూపి పారిపోతలేము, కంపల్సరీ చేస్తామని ముందుకు వస్తున్నాం మేము. సరే, ఓకే. ఒక స్పష్టమైనటువంటి ఒక అంశం చెప్పండి. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి విషయం, స్పష్టమైన అంశం, ఆయన విజయం సాధించిన ఒక అంశం చెప్పండి. ఏ విషయం చెప్పాలి చెప్పండి. మీరు ఒకటి చూసుకున్నాం. గ్రూప్ 1 ఎవరు చేసిరండి? గ్రూప్ 1 ఎవరు చేశారు? గ్రూప్ 3 ఎవరు చేశారు? గ్రూప్ 4 ఎవరు చేశారు? డిఎస్సి ఎవరు ఇచ్చారు? ఇరిగేషన్ లో జాబ్స్ ఎవరు పెట్టించారు? మీకు తెలుస్తలేదా? చెప్పండి. చెప్పాం కదా. ఇప్పుడు ఉద్యోగాలు, ఇంకా ఉద్యోగాలు, ఇప్పుడు రైతు భరోసా, రైతులకు బోనస్గా ప్రతి ఒక్కటండి. స్కిల్ యూనివర్సిటీ వస్తున్నాయి, ప్రతి ఒక్క డెవలప్మెంట్ వస్తుంటుంది, రీజనల్ రింగ్ రోడ్ ఇస్తున్నాడు,
ప్రతి ఒక్కటి ఏం చెప్పాలని చెప్పండి, మీరు ఏం చేయలేదో మీరు చెప్పండి ఒక మాట మాకు. సరే, మీ ప్రభుత్వం నిర్ణయాల గురించి, పాలసీల గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీ పార్టీ గురించి మాట్లాడతాం. చెప్పండి. మీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక రిమోట్ కంట్రోల్లో పనిచేస్తున్నాడు. ఆ రిమోటే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏమంటారు మీరు? కాదు అంట. మహేష్ కుమార్ గారిని 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నాడు ఎన్ఎస్యుఐ నుంచి ఈరోజు ఎమ్మెల్సీ నుంచి పిసిసి పదవి దాకా ఆయన కష్టపడి తెచ్చుకున్న పదవి అది. అంతేగాని రేవంత్ రెడ్డి గారి చేతిలో రిమోట్కు అని మీరు తప్పు అంటున్నారు. అది పార్టీ వేరే, గవర్నమెంట్ వేరే. గవర్నమెంట్ అంశాలు వేరే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్కు సీఎం, పార్టీకి బాస్ ఎవరు అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు. మహేష్ కుమార్ గౌడ్ గారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. పార్టీలో ఎలాంటి డిసిషన్ తీసుకోవడానికి మహేష్ కుమార్ గౌడ్కి పూర్తి స్వేచ్ఛ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు జైగొట్టడం తప్పితే ఆయన అధ్యక్షుడైన కాడి నుంచి ఒక్క నిర్ణయం చెప్పండి, ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఏమి నాకు అర్థం కాదు. జై ఎక్కడ కొట్టిండో మీరు చెప్పండి ఒక మాట. జై ఎక్కడ కొట్టిండు? ఆయన పార్టీ ప్రతిష్ట చేసుకుంటుండు. ఆయన వచ్చి హార్డ్లీ 3 నెలలు అయింది అంతే. 3 నెలలే కదా. ఆయన 3 నెలల్లో మీకు ఏవో మ్యాజిక్ ఆయన వచ్చిన తర్వాత నుంచి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఆటోమేటిక్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే. ఈ రోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్లు వేసిండు. ఆ ఒక్క కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి అవి కంప్లీట్గా రిపోర్ట్ కావాలని చెప్తున్నారు. ప్రతి ఒక్క తోటి మాట్లాడుతున్నాడు, చర్చిస్తున్నాడు. ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, కార్యకర్తలు ఏమి ఇబ్బంది పడుతుండని అది కూడా చర్చిస్తున్నాడు. అంతేందుకండి మహేష్ కుమార్ గారు కార్యకర్తల కోసం కూడా మినిస్టర్లని మన గాంధీ భవన్లో కంపల్సరీ ప్రధానమంత్రి పెట్టించి ప్రతి ఒక్కరి ఒక దరఖాస్తు స్వీకరించి ఆ ఒక సిస్టమేటిక్గా ఆ ఒక డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన మీ పార్టీలో ఒక నివురు గప్పిన నిప్పులా ఒక అసంతృప్తి కొనసాగుతుంది, ఒక కోల్డ్ వార్ సాగుతుంది. అనేక మంది నేతలు, సీనియర్ నేతలు సైతం అసంతృప్తిగా ఉన్నారు, రగిలిపోతున్నారు అనేటువంటి అభిప్రాయం కానీ కొంత చర్చ జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు కరెక్ట్ ఉన్నాయా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఎవరైనా కానీ ఇందాక కూడా మీకు చెప్పాను, మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీకి అధినేత తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తో కంపల్సరీ ఫాలో కావాల్సిందే. అంతేగాని నా కడుపులో ఏమంటుంది, ఆయన కడుపులో అది ఏమంటుంది అంటే కాదు. అది పార్టీ ఇన్స్ట్రక్షన్స్ తోటి పనిచేయాల్సిందే కంపల్సరీ, అంతే. సరే, కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు, అవునా కదా? గతంలో ఇదే ఫిరాయింపుల పైన మీరు కేసీఆర్ని తిట్టిరు, రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు. మీకు కేసీఆర్కి ఏంది మరి? మేము పార్టీలకు ఎవరిని రవాణా, మేము ఎవరిని ఆహ్వానించలే. కేసీఆరే కదా. ఇప్పుడు మేము గెలిచి నెల రోజులు కూడా కాదు, 10 రోజులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజులకే మీ పార్టీని కూల్ చేస్తాం, మేము తొక్కేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తానని ఎవరు అంటున్నారండి? ఎవరన్నారు? కేసీఆరే కదా. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా అన్నది, బీఆర్ఎస్ పార్టీ కదా. మీ పార్టీ కూలిపోతుంది, నెల రోజులు ఉండదు, అది ఉందని మీ పార్టీగా అన్నది. మరి కొంతమంది ఎమ్మెల్యేలను కూడా మీ పార్టీలో చేర్చుకుంటాం త్వరలో అని చెప్పేసి నిన్న మొన్న పిసిసి చీఫ్ గారు కూడా చెప్పారు. ఇవో ఒకటేనండి, అంత అవసరం ఏమొచ్చింది మీకు? వచ్చే వాళ్ళు వస్తున్నప్పుడు చేర్చుకోవడానికి మాకేం తప్పులేదు కదా. వచ్చే వాళ్ళు ఫిరాయింపు కదా, ఫిరాయింపు ఎట్లయితుంది? మేము వస్తామని మాయంపడి పడుతున్నప్పుడు మేము పేర్చుకోవడం తప్పేం కదా కదా. రాజీనామా చేసి రమ్మనాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మనాలి. ఇప్పుడు మా పార్టీ కూల్ చేస్తే మీ పార్టీ పోతుందని అక్కడ ప్రతి ఒక్కరు అంటున్నప్పుడు మేమెందుకు అంటామండి? వస్తామని మా పార్టీలోకి వస్తున్నప్పుడు ఆహ్వానించడం మా బాధ్యత, అది అంతే. అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తారని భయం పట్టుకున్నారు. మాకు భయం అనే సమస్య లేదా, మాకు పూర్తి మెజార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది. ప్రజలు ఇచ్చిన మెజార్టీ తోటి కష్టంగా 10 సంవత్సరాల పాలన చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ 9 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. నెక్స్ట్ 9 సంవత్సరాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉంటుండొచ్చు. అది అధిష్టానం, నాకు సంబంధం లేదా, అది అధిష్టానం డిసైడ్ చేసుకుంటుంది. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నెక్స్ట్ కాబోయేది బీసీ సీఎంఏ అని చెప్పేసి అన్నాడు తీర్మార్మల లాంటి నాయకులు. నేనేమంటున్నా అంటే ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు నేను డిసైడ్ చేసుకుంటే కాదు. ఇది ఏఐసిసి అధిష్టానం డిసైడ్ చేసుకుంటుంది. అధిష్టానం వాళ్ళు ఏ నిర్ణయం పాటిస్తే ఆ నిర్ణయం మేము పాటిస్తాం, అంతే. అంతేగాని నేను అనుకునేది జరగదు, నువ్వు అనుకునేది జరగదు. కంపల్సరీ అధిష్టానం ఒక ఆదేశాలే మేము పాటిస్తాం. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తారని చెప్పేసి మిమ్మల్ని ప్రజలు మీకు అల్టిమేట్ ఇచ్చారు, మెజారిటీ ఇచ్చారు. కానీ మీరేమో టీఎస్ని టీజీగా మార్చుతున్నారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతున్నారు, యాదాద్రిని యాదగిరిగుట్ట చేసారు, ఇట్లాంటి మార్పు చేస్తున్నారు.
ప్రజలు కోరుకున్న మార్పు ఇదా చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో నువ్వేం పెట్టుకున్నావు బోర్డు మీద? తెలంగాణ ఉద్యమం అప్పుడు మనం రాసుకున్నాం, ఏమని రాసుకున్నాం? చెప్పండి మీరే. తెలంగాణ అంటే చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు చూస్తున్నారు కదా. తెలంగాణ ఉద్యమంలో మనం ఉద్యమం చేస్తున్నాం, తెలంగాణ కావాలని మనం టీజీ అని పెట్టుకున్నామా, టీఎస్ అని పెట్టుకున్నామా? టీజీ అని పెట్టారు. టీజీ అని పెట్టుకున్నాం. అంటే టీజీ అంటే తెలంగాణ. సో ఆ తెలంగాణ అనేది టీఎస్ గా మార్చింది, తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చుకున్నాం. టీఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా వాళ్ళు పెట్టుకున్నారు. సో దాన్ని మేము టీజీగా మార్చినాం. అర్థమైందా? మీరు తెలంగాణ తల్లి విగ్రహం అంటారు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది హడావుడిగా అంత అవసరం ఏమొచ్చింది? ఇంకా మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మేము రాజీవ్ గాంధీ విగ్రహం బీకేసి మేము ఆడ ఏదో విగ్రహం పెడతాను అంటారు. అర్థమైందా? ఆయన ఒక దేశ మాజీ ప్రధానమంత్రి, ఆ విగ్రహం పెట్టుకుంటున్నారు. మీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే అన్నారు. మీ తెలంగాణ గత 10 సంవత్సరాల నుంచి మీకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీదనో లేకుంటే సచివాలయంలో పెట్టాలని అవగాహన లేదు. మీరు బయట పెడతా అంటే మేము తీసుకున్నాం, గర్భగుడిలో పెట్టినామండి. మేము సచివాలయం లోపల పెట్టినాం తెలంగాణ తల్లిని. తెలంగాణ తల్లి కట్టుబొట్టు ఎట్లుంటది? మన తెలంగాణ తల్లి మనకు దుద్దులు ఉంటాయి, నెక్క ఉంటది, అవునా కదా, కడియాలు ఉంటాయి. అలాంటి తెలంగాణ తల్లికి కిరీటాలు సొమ్ములు వేసుకొని ఉంటారా చెప్పండి? మన తెలంగాణ తల్లి, తెలంగాణ దేవత అంటారు, ఇంకా తెలంగాణ తల్లి. బీద తెలంగాణ తల్లిని చేసిర్రు. తెలంగాణ ధనిక రాష్ట్రము అయినప్పటికీ కూడా ఒక తెలంగాణ ప్రైడ్ ను సూచించేటువంటి విధంగా లేకుండా ఎటువంటి ఒక హస్తం గుర్తు పెట్టేసి మీరు ఒక తెలంగాణ తల్లిని కొత్తగా తయారు చేసిరని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? వాళ్ళకి ఏం పని పాటలేదు విమర్శించుకోవడం. ఎందుకంటే అసలు తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లిని మన తెలంగాణ సంస్కృతిగా డిజైన్ చేయడం జరిగింది. మీరు గమనించండి అక్షయ్ గారు, క్లియర్ గా తెలంగాణ విగ్రహాన్ని కంప్లీట్ గా క్షుణ్ణంగా పరిశీలించండి. అది తెలంగాణ తల్లి మన తెలంగాణ సంస్కృతి చెందినట్టుగా ఆమె కట్టు నడుముకున్న ఒక చున్ని కూడా పొంగు బిగించి కట్టిర్రు. అంతేగాని ఏ సొంగులతో ఆడబాటలతో చేయలేదు. తెలంగాణ తల్లి ఎలా అయితే సింపుల్ గా ఉంటారో, మన అక్క చెల్లెళ్ళు ఆడబడుచులు ఎలా ఉన్నారో అలా తీర్చిదిద్దిర్రు మా గవర్నమెంట్. దాంట్లో కూడా విమర్శన. ఇంకా ప్రజలు ఏం కోరుకున్నారంటే 3,000 రూపాయలు 4,000 చేస్తారనుకున్నారు, ఉద్యోగాలు ఇస్తారనుకున్నారు. ఉద్యోగాలు చెప్పేదినండి, మామూలు ఇండ్లు కాస్త ఇందిరమ్మ ఇండ్లు అయితే అనుకున్నారు. ఇటువంటి మార్పు కోరుకున్నారు. ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. మీరు వాస్తవం చెప్తున్నాం. మీరు 4,000 రూపాయలు పెన్షన్ అడిగినారుగా, కంపల్సరీ రానున్న రోజుల్లో ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో దాంట్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత, రైతు భరోసా తర్వాత ఈ యొక్క పెన్షన్ మీదే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు, సహచార మంత్రి వాళ్ళు మొత్తం వర్కౌట్ చేస్తున్నారు. అవి కూడా చూసా చెప్పకుండా కూడా కంపల్సరీ వాళ్ళకు హామీ నెరవేరుస్తాం. సరే, మీ కాన్స్టిట్యున్సీని మొన్న బీజేపీ నేతలు 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టారు. అందులో బండి సంజయ్ సంక్రాంతి వరకు మీకు టైం ఇచ్చిండు. సంక్రాంతిలోపు చేయకపోతే భారతీయ జనతా పార్టీ మీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అంటున్నారు. దీనిపై మీరేమంటారు? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కదా. అవును. మనం మీరు అయ్యి ఎన్ని నెలలు అయ్యింది కేంద్ర మంత్రిగా అయ్యి? ఒక 6 months 7 months అయింది. మళ్ళీ ఎన్ని నిధులు తెచ్చిరండి తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చిరు? మీరు తెలంగాణ మీద అంత అపేక్ష ఉంటే మీరు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరి తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చిరు? ఈ రోజు మీరు ఒక మీటింగ్ పెడితే, మా కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెడితే 2,500 బ్యానర్లు కట్టారు. ఆ 2,500 బ్యానర్కి 2,500 మంది వచ్చారు. అంటే బ్యానర్కి ఒక్క చొప్పున అదా మీరు చేసేది? అంటే బ్యానర్ల లెక్క ఒక్కొక్కరిని తీసుకొచ్చుకోరు. తెలంగాణ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉన్నది మాకు, మీకు కాదు. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఇద్దరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకురండి నిధులు. ఏ విధంగా అయితే గుజరాత్కి ఇచ్చిర్రో, ఏ విధంగా అయితే బీహార్కి ఇచ్చిర్రో, ఏ విధంగా అయితే మన పక్కకు పొరుగున్న రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిర్రో, అదే విధంగా మనకు కూడా నిధులు తీసుకురండి కేంద్రం నుంచి. అభివృద్ధికి చాటుపడతా అంటుంది కదా మా రేవంత్ రెడ్డి గారు. వెరీ క్లియర్ గా వినండి. ఏ స్పీచ్లైనా కానీ మీరు తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఎక్కడికి రమ్మంటే కూడా నేను అక్కడికి వస్తానని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మీకెందుకు లేదంట చిత్తశుద్ధి? మీకెందుకు లేదు? రండి, మేము మోడీ గారికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాం, మాకు తెలంగాణకు ఇన్ని నిధులు కావాలని, ఇగో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొని మేము వస్తున్నామని మీరు వదని ముందుకు మీ ఎంబడి మా సహచార మంత్రిని కూడా తీసుకొని వస్తానని చెప్పింది కదా. మళ్ళీ మీరెందుకు ముంగడు పోతలేరు? అంటే మీకు తెలంగాణ మీద డెవలప్మెంట్కి చిత్తశుద్ధి లేదు, మీరు చేయొద్దని ఆలోచనలో ఉన్నారు. మీదే కదా కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మరి మీకెందుకు లేదా సోయి? ఇవాళ మీకు డెడ్ లైన్ ఇచ్చినాము, మీరు అది చేసినాము అంటే మీరు ఫస్ట్ తెలంగాణకు నిధులు కావాలని కొట్లాడండి. పార్లమెంట్లో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? ప్రభుత్వం అనేక నిధులు ఇస్తున్నది, రహదారుల నిర్మాణం కోసం కానీ, కేంద్ర ప్రాజెక్టుల కోసం కానీ అనేక నిధులు ఇస్తుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. రహదారుల డెవలప్మెంట్ అనేది అది నేషనల్ NHA, అవునా కదా, దానికి సపరేట్. అది కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు ఏంటో చెప్పండి. మీరు తెచ్చినది మీరు తెచ్చేది కాదు, జనరల్ గా ఇచ్చేది కూడా ఏం చేశారు చెప్పండి.
సరే, అల్టిమేట్ గా మీ ప్రభుత్వం యొక్క ఏడాది పాలన పూర్తయింది, మీరు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలుగా తెలంగాణ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అదే అడుగుతున్నా, ఉమ్. అది ప్రజలు చేసుకుంటున్నారా సంబరాలు, లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు చేసుకుంటారా? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రతి ఒక్క ఆడపడుచు, తెలంగాణ ప్రతి ఒక్క అన్నదమ్ములు, ప్రతి ఒక్కరు అన్న చెల్లె అక్క తమ్ముడు ప్రతి ఒక్కరు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం సస్యశ్యామలంగా మారింది గనక ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. సరే, ఎట్లా ఉండబోతుంది రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పరిపాలన, అందులో గజ్జి భాస్కర్ యొక్క పాత్ర ఎట్లా ఉండబోతుంది ఫైనల్ గా? వాస్తవం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాంగా, సుదీర్ఘ కాలం నుంచి మేము ఉన్నాం. రానున్న రోజులలో కూడా కంపల్సరీ మా యొక్క పాత్ర, పార్టీ యొక్క అధిష్టానం మేరకు ఏ పని చేయడానికైనా మేము సిద్ధం ఉన్నాం. రానున్న రోజుల్లో ఏవైతే మేము కొన్ని పెండింగ్స్ ఉన్నాయో అవి కూడా రానున్న 6 నెలల్లో ప్రతి ఒక్క స్కీమ్ ఏదైతే రైతు భరోసా, ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా నుంచి పెన్షన్ నుంచి ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వాటి మీద మా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు ప్రతి ఒక్కరి ఒకటి అంశాలన్నింటినీ క్లియర్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అన్న, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న. చెప్పండి. నేను కొంతమంది నేతల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి ఒక సింగిల్ లైన్ లో ఒక ఆన్సర్ ఇవ్వండి అన్న, మీ ఒపీనియన్. షూర్, పక్క. మధు యాష్కి గౌడ్, సౌమ్యుడు, రేవంత్ రెడ్డి, ఫైర్ బ్రాండ్, హరీష్ రావు, మాటలకారి, కేసీఆర్, అబోధాల పుట్టిన, కేటీఆర్, ట్విట్టర్ ఏమంటారు కదా, ట్విట్టర్ పిట్ట, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనుభవశాలి, మీ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అయోమయం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంచి ఒక వక్త, ఫైనల్ గా పవన్ కళ్యాణ్, ఫ్యూచర్ ఆఫ్ ఏపీ. థ్యాంక్ యూ అన్న, ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి అనేక విషయాలు మీరు మాతో పంచుకునేందుకు. మీరు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా అత్యున్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.